అంటే ఇక్కడ కనబడుతున్న ఈ 16 నెలల్లోని కొంత యోగంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 16 నెలలు కానీ ఆ స్థానం నుండి మార్పు రావడం కానీ, లేకపోతే ఆ టైంకి బై ఎలక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైంకి ఇంకేమైనా కారణం ఉండొచ్చు. మొత్తానికి ఆయన అక్కడ నుండి కొంచెం తప్పుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఏదో చేశారు, ఆయన చేస్తుండగా ఈ అవకాశం వచ్చిందన్నారు. మధ్యలో ఏదైనా కారణం ఉండొచ్చు. అయితే ఏంటంటే ఆ కారణం ఉన్నప్పుడు రోషే గారు ఏ విధంగా బయటకు వచ్చేసారో ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యోగం అనేది ప్రజలకు ఎంతవరకు ఈయన ఉపయోగపడుతున్నదో, ప్రజలకు ఏ విధంగా అది సక్సెస్ఫుల్ అవుతున్న విషయానికి వచ్చినప్పుడు మాత్రం అది కొంచెం తక్కువగానే కనబడుతుంది చెప్పగలం. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. రమేష్ నాయుడు గారు, జమ్మూ కాశ్మీర్ నుండి. రమేష్ నాయుడు గారు నమస్తే అండి. శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం రమేష్ నాయుడు గారు, నమస్కారం సార్. నా పేరు రమేష్ నాయుడు సార్. చెప్పండి. నాది డేట్ ఆఫ్ బర్త్ 6/10/72 సార్. అయ్యా, మీ ఇండివిజువల్ జాతకం చెప్పట్లేదండి మేము ఇక్కడ. పొలిటికల్గా మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి, ఏం జరగబోతుందో తెలుసుకుంటే దానికి సమాధానం మాత్రమే చెప్తామండి ఇక్కడ. సార్ కొంచెం నాకు నేను ఆర్మీలో చేస్తాను సార్. కొంచెం అన్ని వేళ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. సరే, అందులో మా పర్సనల్ నెంబర్ ఇస్తున్నారండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఇండివిజువల్గా చెప్తాం పర్సనల్గాను. బట్ ఇందులో మాత్రం ఓన్లీ పొలిటికల్ పంచాంగం చెప్తామండి. ఇది గులాం నబీ ఆజాద్ ఇక్కడికి వచ్చారు ఆయన పర్యటన నిమిత్తంలో. దానిలో తెలంగాణకు చెందిన కొందరు ఆయన్ని కలిసి తెలంగాణ ఇవ్వకపోతే మళ్ళీ ధర్నాలు చేస్తాము, మళ్ళీ గొడవలు చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఈ చర్చ తర్వాత తెలంగాణ వచ్చే పరిస్థితి. ఇప్పుడు మనం ఇందాక ఒక క్లారిటీ ఇచ్చేవాడి వచ్చిన విషయంలో ఏంటంటే తెలంగాణ ఇప్పుడు ఆజాద్ గారు వచ్చారు చెప్పి మేము ఇచ్చేస్తాం లేకపోతే ధర్నాలు చేస్తాం మీరు ఎంత చెప్పినప్పటికీ కూడాను దానికంటూ ఒక స్ట్రెంగ్త్ అంటూ ఉండాలండి. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. లాస్ట్ ఇయర్లో మన చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర కూడా వెళ్ళి ధర్నా చేయడానికి వెళ్ళారు. కానీ అది ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పడం ఫెయిల్యూర్ అయిన ఇష్యూ కింద చెప్పుకుంటామట. ఆయన ఇంతమందితో వెళ్ళి అక్కడ ఒక రూమ్లో బంధించారు, ఇన్ని కెమెరాలు పెట్టి ఎన్ని చూపించినా దాన్ని అసలు ఎక్కడ మనం పాజిటివ్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. దానికి ఏంటంటే ఆ బేస్మెంట్ ఆ జాతకం అంత సపోర్టింగ్ లేకపోవడం వల్ల ఎంత చేసినా ఒకలాగే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని వాళ్ళు ఆజాద్ని కలవండి, ఎవరిని కలవండి, ఎవరికి చెప్పినా కూడా ఇదైతే క్లియర్ ఏంటంటే తెలంగాణ పార్టీకి ఎంత బలం ఉన్నప్పటికీ అధిష్టానం ఎవరైతే ఉన్నారో కేసీఆర్కి బలం లేకపోవడం వలన డెఫినెట్గా అటువంటి సమస్యలు అటువంటి ఏమైనా చేయాలనుకున్న ధర్నాలలో అన్నమాట పాజిటివ్గా సక్సెస్ఫుల్ వచ్చే అవకాశం కొంచెం తక్కువ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. సత్య గారు హైదరాబాద్ నుండి. సత్య గారు నమస్తే అండి. నమస్తే అండి. శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. మా హస్బెండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్రిస్టియన్ మైనారిటీ కోఆర్డినేటర్ అండి. దేనికండి? క్రిస్టియన్ మైనారిటీ కోఆర్డినేటర్. చెప్పండి. అయితే తన ఇడియట్ లో తెలుసుకుందామని. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పొలిటికల్ గా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని తెలుసు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, చెప్తాను. 1975 అండి, June 2nd. June 2nd, 1975. అవును సార్. టైం అండి? టైం ఐడియా లేదు సార్. ఐడియా లేదా? సరే అండి. సో ఇక్కడ పొలిటికల్కైనా ఆయన కాంగ్రెస్ తరఫున లేకపోతే మైనార్టీ కమ్యూనిటీకైనా అంటారా? అవునవును, కాంగ్రెస్ తరఫున. కాంగ్రెస్ తరఫున అండి. సరే అండి. ఏ ఊళ్ళో పుట్టారని ఆయన? గుంటూరు సార్. అచ్చా, సరేనమ్మా. ఇప్పుడు మీరు టైం చెప్పకపోయినప్పటికంటే ట్రాన్సిట్ పీరియడ్ చూస్తామండి. టైం చెప్పినప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ట్రాన్సిట్ పీరియడ్ శతభిషం నక్షత్రంలో ఆయన పుట్టినట్టుగా కనబడుతుంది, కుంభరాశిలో పుట్టినట్టుగా. ఇక కుంభరాశికి పొలిటికల్ కెరియర్ ఏ విధంగా ఉంది ఇప్పుడు ట్రాన్సిట్ ప్రకారం చూస్తుంటే భాగ్యంలో శని, రాజ్యస్థానంలో రాహు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే రాహు ఇంకొక ఏడాది కాలం రాజ్యంలో ఉంటాడు కాబట్టి డెఫినెట్గా ఇంకొక 1.5 year వరకు పొలిటికల్ కెరియర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే క్రిస్టియన్ సొసైటీకి అయినా ఏపీకి ఏదో సమ్ పొజిషన్ ఉండాలని చెప్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా అది ఇంకొంచెం గ్రోత్ అయ్యే అవకాశం, దాని గురించి మీరేం వరి అవ్వకలేదు పొలిటికల్ క్యారియర్ వైజ్. అయితే 2013 ఫిబ్రవరి తర్వాత బుధుడు యొక్క మహార్దశ వస్తుందండి. ఆ బుధుడు యొక్క మహార్దశ వచ్చినప్పుడు మాత్రం ఆయన మాటలకి ఒక విలువ వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. అక్కడ నుండి రాజయోగం చూపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగుందో అలా నడుస్తూ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుండి మంచి గ్రోత్ తీసుకెళ్లే అవకాశం చెప్పగలుగుతామండి. మంచి కెరియర్ ఉంది, ప్రయత్నించండి, సక్సెస్ఫుల్ అవుతారని చెప్తామండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం. రాజు గారు గుంటూరు నుండి. రాజు గారు. మేడం శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. మేము నర్సాపేట నుండి చేస్తున్నాం మేడం, గుంటూరు జిల్లా. ఓకే అండి. ఇక్కడ కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు కదా మేడం, ఆయన గురించి తెలుసుకోవాలి. కోడెల శివప్రసాద్ గారేనా అక్కడ ఉన్నారంట? కోడెల శివప్రసాద్ గారి జాతకం మా దగ్గర లేదండి ప్రస్తుతానికి. కానీ పేరు బలం కాకుండా అంటే ఇక్కడైతే లేదు, మాకు ఆయన జాతకం తెలిసి ఉంది. అయితే ఉన్నది కాబట్టి శివప్రసాద్ గారి జాతకం బాగానే ఉన్నదండి, వరి అవ్వాల్సిన అవసరం లేదు. 2014లో కూడా ఆయన మంచి యోగంలో ఉంటారు. అంచేత మీరు దాని గురించి వరి అవ్వకలేదు చెప్పండి. అంటే ఇప్పుడు తీసుకురాలేదు ఇందులోని, తీసుకొని చూపించడానికి. బట్ జాతకం అయితే మైండ్లో ఉంది, ఆల్రెడీ మేము చూసుకున్నాం కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని చెప్తామన్నమాట ఆయనకి అది సంగతి. ఓకే అండి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ గురించి తీసుకుంటే అక్కడ ప్రచార పర్వం వాడి వేడిగా సాగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శనాస్త్రాలు
జరుపుకుంటూ. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని కూడా తీసుకొని వచ్చారు ప్రచారానికి. వారిద్దరి పరిస్థితి ఎలా ఉండబోతుందని మనం ఇంతకుముందు కూడా ఇక్కడ ఈ ఛానల్లో మనం డిస్కస్ చేస్తామండి. ప్రియాంక గాంధీ గారి యొక్క జాతకం అద్భుతంగా ఉంది. ఆవిడని తీసుకొచ్చి ఫోకస్ చేయగలిగితే కొంతవరకు కాంగ్రెస్ బలోపేతమయ్యే అవకాశం ఉంది. మనం చూసాం నిన్న కాక మొన్న కూడా ఏంటంటే అమేథీలోనే అక్కడ ఆమె ప్రచారానికి రావడము, అందరూ ఆవిడ అలా ఊపుతుంటే ఇందిరాగాంధీ మళ్ళీ వచ్చిందా అన్నట్టుగా అదొక టెక్నిక్ అండి. మీరు ఇందాక చెప్పిన బొత్స విషయంలో ఒక విషయం మాట్లాడుతున్నమాట. ఆ మాటగారతనంతో కొన్ని పనులు చేసిన అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మన ప్రియాంక గాంధీ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ఉన్నారో అక్కడ అమేథీలో వాటిలో ఉన్నప్పుడు అంటే ఆ వేవ్స్ అండి, ఒక వేవ్స్ మీకు తెలుసో తెలియగానే వన్స్ అపాన్ టైం 83కి ముందు ఇందిరాగాంధీ గారు ఆంధ్ర రాకుండా ఒకే ఒకసారి వస్తే మొత్తం ఆంధ్రాలో 43 సీట్లు ఎంపీ సీట్లు వచ్చాయి ఆవిడకి. అంటే ఆ మూమెంట్ ఆవిడ వచ్చి ఒకసారి చేయి ఇలా చూపించగానే అమ్మ వచ్చిందన్నారు, అందరూ ఓట్లు వేసేసారు. ఐమ్ టాకింగ్ అబౌట్ 76, 70 ఆ టైంలో అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ప్రియాంక గాంధీకి ఆ గ్లో ఉంది, ఇది ఖచ్చితంగా ఏమాత్రం డౌట్ లేదు. జాతకం కూడా అదేవిధంగా బలంగా కనబడుతుంది. ఇప్పుడు ఆవిడ జాతకంలో తీసుకున్నప్పుడు అంటే ఆవిడ విశాఖ నక్షత్రంలో పుట్టినట్టుగా వృషభ లగ్నంలో పుట్టినట్టు, లగ్నంలో శని, వృషభ లగ్నంలో శని రాజయోగ వర్గం, అటువంటి శని కూడా ఆ లగ్నంలో ఉండి ఉండడం, తర్వాత ఇక్కడ రాజ్యస్థానంలో శుక్రుడు అంటే రాజభోగంలో కూర్చోపెట్టడము, ఇవన్నీ ఆవిడ జాతకంలో చాలా అద్భుతంగా కనబడుతున్నాయండి. దశలు కూడా రాజయోగ దశలు అన్నీ కనబడుతున్నాయి. అయితే ఏంటంటే 98 నుండి బుధ మహాదశ ఉండడం, బుధ మహాదశ లాస్ట్ స్టేజ్ అనేటువంటి ఆల్మోస్ట్ గురుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. 2015 వరకు ఈ దశ ఉంది, 2015 మే వరకు ఉందన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడని అంటే మన భాషలో చెప్పి ఎన్కాష్మెంట్ అంటారు, కానీ ఇక్కడ మాత్రం పొలిటికల్ కెరియర్లో ఒక గ్రోత్ తీసుకురావడమాట ఆవిడని. అటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఆ చేయడం అనేది అమేథీ దగ్గర ఆవిడ ఎలక్షన్లని క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళారు. ఇది కొంచెం స్పీడ్, ఇది ఒక ట్రయల్స్ కింద ఆవిడని పెట్టగలిగి 14th 2014 కానీ ఆవిడ కానీ ఫోకస్ బాగా చేయగలిగితే మాత్రం ఆల్మోస్ట్ ఇట్స్ ఏ మోస్ట్ సక్సెస్ఫుల్ అండి. ఎందుకంటే మన భారతదేశంలో సెంటిమెంట్గా చాలామంది రాజకీయ నాయకులు ఒక స్థాయికి వెళ్ళినట్టు చూసాము. మనం చూసాం కదా, అక్కడ రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన విగ్రహం పెట్టి గెలిచిన వాళ్ళు చూస్తున్నాం. అది ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆవిడ విగ్రహం పెట్టి గెలిచడం చూస్తున్నాం. అలాగే మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్నో ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. కాబట్టి ఈ సెంటిమెంట్కి ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రియాంక గాంధీ గారు అక్కడ నిలబడి ఒకసారి చక్కగా చేయి ఊపితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. గీత గారు ఖమ్మం నుండి. గీత గారు హలో. గీతా గారి నుంచి మాట్లాడుతున్నాండి. చెప్పండి. హలో చెప్పండి, శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నామండి. ఖమ్మం హలో టౌన్ అంటే పాలేరు కాన్స్టిట్యూషన్. అయ్యా బాగానే ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మా స్టూడియో పంపించండి, హెచ్వైటీకి పంపిస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాము. 4/2/1973 అండి. అలా కాదు, మీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాము, ఇప్పుడు కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి, పంపిస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం మీకు అది. ఓకే అండి. విజయంగా ఎప్పుడో 2014 అయ్యేదానికి ఆయన చేసే ప్రయత్నం అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకుంటూ ప్రియాంక గురించి మాట్లాడుకుంటూ ఇటు వచ్చి ఉన్నాం కదా, అటువంటి ఆ ప్రియాంక గాంధీ కానీ ఫోకస్ చేస్తే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ సెంటర్లో కానీ స్టేట్లో కానీ 2014 ఎలక్షన్స్లో ఒకవేళ స్టేట్లో కూడా ఎలక్షన్స్ అయినప్పుడు ఆవిడంతటా ఆవిడ వచ్చి అంటే తీసుకుని వచ్చి ఆవిడ కానీ ఫోకస్ చేయగలిగితే మాత్రం సక్సెస్ రేట్ బాగుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 17 years తర్వాత మంచి యోగాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఆవిడకి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టి పొలిటికల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫోకస్ చేయడం అనేది చాలా అవసరం పడుతుందన్నమాట. సో ఇంతకుముందు కూడా మనం చాలా సంఘటనలు చూసాం ఇలాగా సెంటిమెంట్ చాలా వాల్యూస్ ఇస్తూ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు మనకు రాష్ట్రంలో కూడా చూస్తాం కాంగ్రెస్ ఒక ఉన్నత స్థితి వెళ్ళడం కూడా మనం చూసిన కారణం ఏంటి, అక్కడ ఉన్న ఇందిరాగాంధీ గారి యొక్క ప్రభావం వల్ల జరిగింది. సో ఈ విధమైన స్థితిని మాత్రం ప్రియాంక గాంధీ ద్వారా చేయగలిగితే మాత్రం ఈ శని రాజయోగం ఇచ్చే శని ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ సక్సెస్, లాభస్థానంలో కుజుడు ఉండడం కూడా ఒక యోగమే, భాగ్యంలో రాహు ఉండడం కూడా ఒక యోగంగా కనబడుతుంది. ఇది కాకుండా బుధ ఆదిత్య యోగం కూడా ఆవిడకి ఉండడం, తర్వాత గజకేసరి యోగం లాంటి చిన్న యోగం కూడాను ఒక 16 months to 18 months ఆయనకి కనబడటం, ఇవన్నీ ఆవిడకి పాజిటివ్ పాయింట్స్ కనబడుతున్నాయి. కాబట్టి వీ కెన్ డెఫినెట్గా మేతిలో నార్త్లో ఇప్పుడు యూపీ ఎలక్షన్స్లో వాటిలో మాత్రం షీ డెఫినెట్ ప్లే అ గుడ్ రోల్ అండ్ సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది చెప్పగలుగుతామండి. ఓకే, మరో కలర్ లైన్ లో ఉన్నారు. సుబ్రహ్మణ్య శర్మ గారు నర్సాపురం నుండి. సుబ్రహ్మణ్య శర్మ గారు నమస్తే అండి. శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం శర్మ గారు, చెప్పండి. మేము ఏమన్నా ఫ్యూచర్ లో ఏమన్నా పొలిటికల్ లో రాజకీయాలకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మా డేట్ ఆఫ్ బర్త్ 25/11/59. మీరు అంత గట్టిగా తొందరగా చెప్పేస్తారా? మీరు ఏ పార్టీ తరఫున వెళ్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అయినా పర్లేదండి. మీరు అలా కనకండి. రాజకీయ బలం ఉందా లేదా అని దానికి ఇండివిజువల్ జాతకాలు చెప్పడానికి కాదు. ఇక్కడ ఏదైనా పార్టీ గురించి మీరు ప్రత్యేకంగా అడగండి, ఎలా ఉంది పరిస్థితి అంటే ఆ పార్టీ గురించి చెప్తాను ఇక్కడ. ఓకే, జగన్మోహన్ రెడ్డి పార్టీలో
ఇప్పుడు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అయితే 2014లో బలోపేతమయ్యే అవకాశం ఉంది పూర్తిగా. అంచేత మీరు ఆ విషయంలో ఏమీ అధైర్యపడక్కర్లేదు. ఒకవేళ ఆ పార్టీ తరఫున కానీ నిలబడాలంటే నిలబడవచ్చు. అయితే ఇండివిజువల్ జాతకం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మా ఇండివిజువల్గా మా ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాం. ఇది కాకుండా అండి మన హెచ్వై టీవీకి కానీ మీరు డీటెయిల్స్ కానీ పంపించగలిగితే, బాగుందా? అదే హెచ్వై టీవీకి మీరు మీ డీటెయిల్స్ పంపిస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి మేము డిస్కస్ చేస్తాం. ఓకే అండి. యూపీ ఎలక్షన్స్ గురించి ప్రియాంక గాంధీ గురించి మాట్లాడుకున్నాం. అలాగే రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు యూపీ ఎలక్షన్స్ గురించి తీసుకుంటే? యూపీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్రియాంక గాంధీ గారిని కొంచెం ముందుకు తీసుకెళ్ళాం, రాహుల్ గారు ప్యారలల్గా వెళ్ళే అవకాశం ఉందండి. ఇప్పుడు ఆయనకున్న అంటే ఇది సపోర్టింగ్ కింద వెళ్తుంది, అక్కడ అంతకంటే ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది. ఎలక్షన్స్ అయితే ఆల్మోస్ట్ డేట్స్ నియర్ బై వచ్చి ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం ఆవేదన, అంటే ఇప్పుడు 2007 నుండి ఈయనకి చంద్రమహాదశ, అందులో ఇక్కడ అంతర్దశ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కొంచెం మనోవేదన, ఏదో తెలియని లోటు అయితే రాహుల్ గాంధీలో కనబడే అవకాశం ఉందండి. వాళ్ళు ఎంత అంటే దీక్షగా అన్ని చోట్ల ప్రయాణం చేసినప్పటికీ ఎక్కడో ఒక మాటలు శని చంద్రులు కలిసేటప్పుడు ఏంటంటే మనసుకి తెలియకుండానే తప్పు జరుగుతుందండి. అంటే తను ఫీల్డ్లో వెళ్తూ మాట్లాడుతుంటే మాటల్లోనే తెలియగానే మాట దొరుకుతుంది, తప్పుడు దొరుకుతుంది అనమాట. అది పట్టుకోవడానికి ప్రజలు మీడియా వాళ్ళందరూ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. సో తను తెలియకుండానే తప్పుడు మాటలు జరుగుతుంటాయన్నమాట. దానివల్ల అంటే పాజిటివ్ వేవ్స్ కంటే నెగిటివ్ వేవ్స్ ఎక్కువ వస్తాయన్నమాట. శనిచంద్రుల కలయికలో ఉన్నప్పుడు జరిగే మూమెంట్స్ అన్నీ అలా జరుగుతుంటాయి అన్నమాట. సో అటువంటి స్థితి ఇక్కడ ఆయన జాతకంలో కనబడుతుందన్నమాట. జ్యేష్ఠ నక్షత్రం అయినప్పటికీ కూడా ఆ స్థితి ఏం చేస్తుందంటే ఆయన ఎప్పుడూ ఎంత కంట్రోల్ చేసి ఎంత సక్సెస్ఫుల్ చేద్దాం అనుకున్నా ఆయననే మాటల్లోనే ఆయన క్వశ్చన్కి ఆన్సర్ రాక ఆయన ఇబ్బంది పడేటట్టుగా అవుతుందన్నమాట. సో రాహుల్ గాంధీ గారు వెళ్ళారు అంటే ఎంత తక్కువగా మాట్లాడి, ఎంత ప్రజల్లోకి వెళ్ళగలి, తక్కువ మాట్లాడి అని స్పీచెస్ కానిచ్చి తను ఓన్లీ బై మూమెంట్ ప్రజల దగ్గరికి వెళ్ళి చేయగలిగితే సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సోనియా గాంధీ గారి స్పీచెస్ అక్కడ మనం విన్నాం, సాధారణ చూడండి ఎక్కడ విన్నాం. ఆయన అంటే ఆవిడ వచ్చి అలా కనబడుతూ ఏం మాట్లాడుతున్నాం అనేది బ్యాకప్ ఎవరు చెప్తుంటారు తప్ప, బట్ బేసిక్లీ మనం స్పీచెస్ తక్కువ ఉంటాం. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ వాయిస్ అనేది హ్యాస్ టు బి కంట్రోల్డ్ అనే ప్రాపర్ వే. ఆ వాయిస్ జాగ్రత్త చేసుకోగలిగితే మాత్రం కొంచెం అది బయటపడకుండా ఉంటే మాత్రం ఈ సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంది. శనిచంద్రుల కలయిక అనేది తెలియని తప్పును దొర్లించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని అందరూ ఫోకస్ చేస్తున్నారు అంటే అప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా స్పీచెస్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఆయన కనబడుతుంది కాబట్టి కొంచెం మైనస్ పాయింట్ గానే చెప్పగలుగుతామండి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు వినయ్ గారు శ్రీకాకుళం నుండి. వినయ్ గారు నమస్తే అండి, శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు, వినయ్ గారు చెప్పండి. శర్మ గారు మాట్లాడుతాం, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా? అయ్యో ఏమండి, మీరు ఆయన ఎంపీ అని సంగతి ముందు గుర్తుపెట్టుకోండి. ఆయన సీఎం గురించి తర్వాత సంగతి, ముందు ఆయన ఎంపీ అండి. అంచేతనంటే ఇక్కడ సీఎం అవ్వడానికి బోల్డ్ అని ప్రయత్నాలు ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే 2014 కొంచెం బలం పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఎప్పుడైతే ఆ పార్టీ తరఫు నుండి ఎలక్షన్స్లో నిలబడతారో డెఫినెట్గా మంచి బలోపేతంగా రాష్ట్రంలో మన అసెంబ్లీలోని ఒక వర్గం పూర్తిగా, అంటే ఒక వర్గం సంబంధించిన వ్యక్తులు పూర్తిగా బలాన్ని చూపించి, ఈరోజు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే తనకున్న ఎమ్మెల్యేస్తో ఏ విధంగా అయితే ఆయన చూపించగలుగుతారు ఆ విధంగా చూపించడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. సమయానుసారం ఆయన ఏం చేయాలో చేయగలుగుతారు. కానీ ఆయన ఉన్నది ఎంపీ కాబట్టి ప్రస్తుతానికి అటువంటి ఆలోచనలు అయితే మీరు పెట్టుకోక్కర్లేదు. 2014 ఎలక్షన్స్ అప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున సీఎం క్యాండిడేట్గా వాళ్ళు చూపిస్తారో ఆ క్యాండిడేట్కి ఎంత బలం ఉంది లేదు అనేది అప్పుడు మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే చెప్పే అవకాశం లేదని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మా స్టూడియోకి వచ్చేసి రాజకీయ భవిష్యత్తుల గురించి మాకు తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి పొలిటికల్ పంచాంగం. చూస్తూనే ఉండండి HY TV, ఫీల్ ది పల్స్.